తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాదాద్రి జిల్లాలో నకిలీ డాక్టర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సంతానం లేని దంపతులే లక్ష్యంగా స్కెచ్ వేశారు. కేరళ వైద్యుడినంటే ఇంట్లోకి చొరబడ్డారు. తైలం రాస్తే ఫలితం ఉంటుందని ఆ దొంగ నమ్మబలికినట్లుగా తెలుస్తోంది. ఒంటిపై బంగారం దీయించి స్నానానికి పంపి ఈ దొంగ పరారయ్యాడు. ప్రణీత దంపతుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లయింది. కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలైతే కాలుస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నాడు. సెంటిమెంట్తో ఆడుకున్నాడు. పిల్లలు లేరనే బాధలో ఉన్న దంపతులకు లేని ఆశలు కల్పించాడు. కేరళ వైద్యుడనంటూ నమ్మబలికి అందిన కాడికి దోచుకుని అడ్రస్ లేకుండా పోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపిన ఈ మాయ వైద్యుడి ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. జనం అమాయకత్వం కొన్నిసార్లు నేరగాళ్లకు వరంగా మారుతోంది. తాజాగా భూదాన్ పోచంపల్లి పరిధిలోని గాంధీనగర్లో ఒక విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. సంతానం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ప్రణీత అనే వాళ్లను ఒక కేటుగాడు బురిడి కొట్టించాడు. తాను కేరళకు చెందిన యునానీ వైద్యుడినని, తన దగ్గర అద్భుతమైన చికిత్స ఉందని నమ్మించి వారింట్లోకి ప్రవేశించాడు. బాధితులకు ఆశ చూపిస్తూ తన వద్ద ఉన్న ఒక ప్రత్యేక తైలాన్ని ఒంటికి రాసుకుంటే 40 రోజులనే ఫలితం కనిపిస్తుంది మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో మెడలో ఉన్న బంగారాభరణాలు తైలానికి తగలకూడదని, వాటిని తీసి పక్కన పెట్టి స్నానం చేసి రావాలని సూచించాడు వాళ్ళకి, ఆ దంపతులకు ఈ దొంగ డాక్టర్. ఆ దొంగ మాటలను పూర్తిగా నమ్మిన బాధితురాలు నగలను తీసి లోపలికి వెళ్ళింది. అదే అదనంగా భావించిన సదరు కిలాడి దొంగ అక్కడున్న బంగారంతో క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించాడు. స్నానం ముగించుకుని బయటకొచ్చిన ప్రణీతకు అటు డాక్టర్ లేడు, ఇటు పెట్టిన నగలు లేవు. జరిగిన మోసాన్ని ఒక్కసారిగా గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది ప్రణీత. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దొంగ ఎక్కడి నుండి వచ్చాడు, గతంలోని ఇలాంటి నేరాలకు పాల్పడ్డా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి మోసపోద్దని ఇక్కడ పోలీసులైతే గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు.